ఎన్టీఆర్ గారు అంత పెద్దవాడిని కాకపోయినా చెప్పాలనిపించి చెప్తున్నాను. రోడ్డు మీద మీరు కదిలే ఒక్కో అడుగు మీరు ప్రేమించిన, మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి చేరువచేస్తుంది. కానీ అదే రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు వేచి ఉంటాయి. కాబట్టి దయచేసి పూర్తి స్పృహతో ప్రయాణించండి. ఒక యాక్సిడెంట్ మూల్యం ఒక ప్రాణం కాదు, ఒక కుటుంబం. మీరెన్నో ప్రేమ కథలు చూసుంటారు. ఇది మీరెప్పుడూ చూడనిది అని చెప్పం, కానీ ఇది ఒక ప్రేమ కథ, ప్రేమ బాధితుడు కథ. చూడండి. ఏం చేస్తున్నారు రీడ్ ఇంకా లోపల? అయినా బాత్రూంలో స్పీకర్ ఏంట్రా చండాలంగా? కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది, అది ఏమైంది? వచ్చాడండి హీరో. టైం చూడు ఎంత అయిందో. క్లాస్కి లేట్ అవుతుంది, వెళ్దాం పద. ఈ గ్యాప్లో నీ పిల్లని వాళ్ళు లేపుకెళ్ళిపోలేరా? ఎందుకు కంగారు? సరే సార్, టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వండి సార్. సరే. ఈరోజు కూడా గేట్ వేసాడురా. నీకు కావాల్సింది అటెండెన్సే కదా, నేను చూసుకుంటాను. ఎవరికో ఫోన్ చేస్తుంటారు వాడు. ఇంకెవరికి చెప్తాడ్రా? ఉన్నారు గడికి ఎవరు, వాళ్ళ కాళ్ళకి ఏదో ఉంటుంది. రే రే రే, వద్దురా వద్దురా, వదిలేరా వదిలే. అమ్మ బాబాయ్, ఏం చేద్దాం మరి? రే అర్జున్, బయటికి రారా. ఏమైందిరా? బయటికి రారా చెప్తాను సరే, బయటికి రా. ఏమైంది? రే విశ్వగడ్ గాయత్రిని టీచ్ చేస్తున్నాడు రా, పొద్దున మనం చేసిందని. అమ్మాయిల జోడికి వెళ్తున్నాడు రాడు. ఎక్కడున్నాడు? ఏదో చేయగలరా? ఎక్కడున్నాడు? కాలేజ్లో ప్రిన్సిపల్ క్యాంపస్ దగ్గర. నేను చూసుకుంటా, నువ్వు గాయత్రి దగ్గరికి వెళ్ళి. రేయ్, ఎందుకురా కొట్టు? ఎందుకురా అమ్మాయి జోలికి వెళ్ళావు? నా ఇష్టం రా. కొడుతాను కాలింది, మరి అమ్మాయిల జోలికి వెళ్తే మీకేం పర్లేదా? ఎప్పుడు చూడు గొడవ కొట్లాట్లేనా? ఎప్పుడు గొడవలు కొట్లాట్లేనా? అసలు ఎగ్జామ్ అన్నా పాస్ అవుతారా? సారీ చెప్పాడు కదా, ఊరుకుండొచ్చు కదా. మీరు వెళ్ళిపోండి, నేను తన దింపేసి. సరేరా.
రోజుకి ఎంతమందిని కొడతావు? ఆ? అంటే అది సర్లే వదిలే. ఉమ్. కనీసం నా పేరైనా తెలుసా? ఏంటి? నా పేరైనా తెలుసా? ఏంటి పేరేంటి? ఏంటి చెప్తావా చెప్పవా? ఊరికనే వస్తుందని అందరి మీద చూపిస్తావా ఏంటి? ఏంటి? కోపం. నిత్య. ఆ? నిత్య నా పేరు. ఓకే. నీ పేరు చెప్పవా? అక్కర్లేదు, నాకు తెలుసు. సరే. సచ్చినోడు పుల్లతో ఇప్పుడు చూడు ఏదో ఇక్కడే పని వాడు. మీ ఫ్రెండ్స్ వచ్చారు, నేను వెళ్తా. నైట్ ఎలా ఉందో టెక్స్ట్ చేయి. నంబర్ ఓ, రేపు కనుక్కుంటాలే. పర్లేదు, ఇవ్వు. ఓకే, బాయ్. ఆడారా ఫస్ట్ మొదలెట్టింది అంతా గొడవంతా? తెలుసు కదా నాకు. రే ఏమైందిరా? కూల్ కూల్ కూల్. అరవకరా. ఏమైందో ఏం చెప్పు. కాలేదు, జస్ట్ బండి మీద నుంచి పడ్డాను అంతే. ఏం కాలేదురా. వాళ్ళు ఓకే కదా? ఏం కాలేదు మామ, చిల్ మామ. స్నానం చేస్తా, ఓకేనా? సరే. అరే రే, ఆ, ఎవర్రా అమ్మాయి? ఏ బ్రాంచ్? ఎవర్రా? అదే ఇందాక. ఓ తన ఈసీ డిపార్ట్మెంట్ అంటరా. సర్లే. రేయ్, ఏంట్రా? నీకెందుకురా? నువ్వు ఎలా చూడవు కదరా, లైట్ ఆపేసి పడుకో. వీళ్ళు మార్. ఎవరు? కాలు ఎలా ఉంది? ఏంట్రా బాబు? ఎరా అంతేగా. హాయ్. రే, తలనొప్పి కింద బీచ్కి వెళ్దాం రా. రారా. రే నువ్వు ఆ పిల్ల గురించి ఆలోచన ఆపేస్తే కొంచెం బాగుంటుందిరా. రే పదరా.
సాయంత్రం మూవీకి వస్తాను, టికెట్లు తీసేనా. హాయ్. ఏముంది నువ్వేంటి ఇక్కడ? ఏం మేము బీచ్కి రాకూడదా? అలా ఏం కాదు. రే మీరు మాడుతానండి, నేను పక్కకి వెళ్తా. సరే నాకు కాల్ వస్తుంది, నేను వెళ్తాను. రే పద బణతి. అయినా దానికి ఎలా తెలుసురా మనం ఇక్కడ ఉన్నామని? ఏమోరా నాకేం తెలుసు. ఏమోరా గాయత్రి చెప్పిందేమో. గాయత్రికి చెప్పింది నువ్వేగా. అంటే అది ఏమ్రా ఆ పిల్లని నీకు కూడా ఇష్టమే కదా. మా ఇంటి తప్పింది. రే నీ అబ్బా, రే నీకు ఫోన్ రా. ఎవర్రా? నిత్య. వదిలేరా. చెప్పు. నిత్య. కానీ కానీ సరే. హలో. హలో అర్జున్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అర్జున్, నేను ఇంక ఇలా ఉండలేను. ఎలా ఉండలేవు? ఐ కాంట్ హోల్డ్ మై సెల్ఫ్ బ్యాక్ మోర్. ఏంటి? ఏం హోల్డ్ చేయలేవు? ఎస్ అర్జున్, ఐ లవ్ యూ. వాట్? నేను చాలా ఆలోచించి మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? అది నువ్వు కిందకి రా, నేను ఇప్పుడే వస్తున్నా. చెప్పు ఏంటి? ఏంటి చెప్పు. ఐ లవ్ యూ అర్జున్, ఐ రియలీ లవ్ యూ. నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? ఐ డిడ్ నథింగ్ ఫర్ యూ. ఐ నెవర్ కేర్డ్ ఫర్ యూ. వై? బికాస్ ఐ డోంట్ వాంట్ టు కేర్ అబౌట్ ఎనీవన్. వెన్ పీపుల్ డోంట్ గివ్ ఎ ఫక్, వై వుడ్ ఐ? అర్జున్, నీకెవరు కేర్ చూపించలేదు అనుకుంటున్నావు, కానీ వాట్ యు సీ ఇస్ వెరీ లెస్. ఫైన్, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఆల్ దిస్ థింగ్. లీవ్ మీ. అర్జున్ అర్జున్, ఒక్కటి చెప్పని, నీకు ఎలా చెప్పి తీరాలి. చెప్పు. అర్జున్, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, కానీ ఎప్పుడు ప్రేమలో లేవు. ప్రేమించడం వేరు, ప్రేమలో ఉండడం వేరు. నువ్వు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నావో తెలిసేది నువ్వు వాళ్ళ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. తను నువ్వు ఎంత ప్రేమించావంటే తను వదిలేసినందుకు నేను నువ్వు మార్చుకున్నంత, తన కోసం నువ్వు మారే అంత. నేను నిన్ను ఎంత ప్రేమించా అంటే నీ కోసం నిన్ను కూడా వదులుకోలేనంత. ఇప్పుడు నేను వదిలేసిన ప్రేమ గురించి కూర్చొని ఏడుస్తావో, లేదా ప్రేమిస్తున్న నన్ను బాధపడతావో నీ ఇష్టం, నీ చేతుల్లోనే ఉంది. ఇది లవ్ కాదు నిత్య. మరి ఇంకేంటి? ఏదో 3 వారాలు మాట్లాడుకున్నంత మాత్రం ఇది లవ్ అయిపోదు. నీకు ఇది 3 వారాలు వచ్చింది, నాకు 2 సంవత్సరాలు. అవును, నువ్వంటే నాకు 2 ఏళ్ళగా ఇష్టం. నీ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి చాలాసార్లు ట్రై చేశాను, కానీ నువ్వు ఒప్పుకోలేదు. ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టాను, కానీ అవాయిడ్ చేశాను. చాలాసార్లు కాల్ చేశాను, కానీ రాంగ్ నెంబర్ పెట్టేశాను. నీకు కనిపించకపోవచ్చు, కానీ లేనని మాత్రం అను ప్లీజ్. ఏమో అయి ఉండొచ్చు, కానీ నేను లవ్కి రెడీగా లేను. లవ్కి రెడీగా ఉండడం ఏంటి? నిత్య, నా లైఫ్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు. తెలుసు, నాకు తెలుసు. ఎవరు ఇలా చేశారని. ఎంతకాలం ఇలా? ఇంకా మారవా నువ్వు? నేను మారను, నేను ఇంతే ఉంటా. అయినా నా గురించి నీకు అనవసరం. నాకు వద్దు ఇప్పుడు ఇవన్నీ. నేను లవ్ చేయను. This won't work out anymore, Arjun. Let's move on. ఏమైంది సారా? No, Arjun, this won't happen. Let's move on. బాగానే ఉన్నాం కదా సారా, ఏమైంది?
ఏమైందిరా? సరే కాలేజ్కి వెళ్దాం పద. రేయ్ రేయ్ ఏమైందిరా? రా. రేయ్ రేయ్ లే లే రేయ్ లేవరా. ఏమైందిరా? లెమ్మంటుంటే లే ముందు నువ్వు. ఏమైంది? లే చెప్తా. ఏంట్రా? నిత్యని ప్రపోజ్ చేసిందా? ఏంట్రా గొడవ? ప్రపోజ్ చేసిందా లేదా? చేసింది. ఏంటి ఇప్పుడు? ఏం చెప్పావు? ఇంకేం చెప్తానురా? రేయ్ పిచ్చేమైనా పట్టిందిరా నీకు? అంత మంచి అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఏంట్రా నీకు? చే ఎవరు ప్రపోజ్ చేసిన నేను చెప్తా చాలా. రేయ్ నువ్వు నో చెప్పావని 3 రోజులు చేయని తెల్లదంట తను. సెలైన్ పెట్టారు ఇప్పుడు. రేయ్ నిన్ను అమ్మాయి ప్రేమించి వదిలేసి వెళ్ళిపోవడం మోసం అయితే ఇప్పుడు ఆ ప్రేమను తంతున్నావు. ఇది దానికన్నా పెద్ద మోసం రా. రేయ్ నీకేం రా అంత బలుపు? అంత మంచి అమ్మాయి దొరుకుతుందిరా ఎవరికైనా? ఏమన్నా అంటే ఆ పిల్ల గురించి ఆలోచించి కూర్చుంటావు ఎందుకురా? చే నేను వెళ్తున్నా. వస్తానరా లేకపోతే లేదు. నేను ఎందుకు ఇలా అయ్యా? ఒక అమ్మాయి నన్ను ఇలా మార్చిందా? పోయినసారి వదలకుండా ఉండటానికి ఎంతో ట్రై చేశాను, కానీ వదిలేసింది. కానీ ఇప్పుడు ఎంత వదిలించుకుందాం అనుకున్నా వదలట్లా. దానికి నేను ప్రేమ అని పేరు పెట్టా. మరి దేనికి? హలో నిత్య, ఒక్కసారి కిందకి రావా ప్లీజ్? ఒక్కసారి. యా ఏంటి పిలిచావు? హెల్త్ ఎలా ఉంది? సెలైన్ పెట్టారట. పర్లేదు. నిత్య, నేను ఇన్ని రోజులు నన్ను వదిలేసిందానే ప్రేమ అనుకున్నాను, కానీ నాకు అర్థమైంది నన్ను వదలనిదే ప్రేమ అని. ఐ లవ్ యూ నిత్య. ఏంటి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళానని జాలితో చెప్తున్నావా? జాలతో చెప్పేవాడిని అయితే మొన్న నువ్వు బీచ్లో ఏడ్చినప్పుడు చెప్పేవాడిని. నిత్య నిత్య ప్రేమ అంటే ఎప్పుడూ నాతో ఉండేదాన్నే ప్రేమ అంట నేను. నువ్వు నాతో ఎప్పుడూ ఉంటావని తెలిసాక నేను ఎందుకు వదులుతాను? లేదా ఆగను. ఇప్పుడు కాదు. ఓ వసంతం వరించు వేళలోన జారుకుందే నీ ప్రేమ నాలోన, నా సమస్తం కనించు తరుణాన తోడై ఉందే నీ చేయి నాతోన. ఓ క్షణం నీతో ఉంటే యుద్ధం కదా, ఓ క్షణం నీతో ఉంటే స్వర్గం కదా, ఓ క్షణం నీతో ఉంటే యుగమే కదా. అదండి సంగతి. ప్రేమ వదిలినప్పుడేమో మనం అదే నిజమైన ప్రేమ అనుకుంటాం, కానీ అది మన కోసం వస్తే వద్దు పొమ్మంటాం. జీవితాంతం ప్రేమించే మనిషి దొరికినప్పుడు యుద్ధాలైనా చేయొచ్చు, కానీ ఆ మనిషిని వదులుకోవద్దు.
ఓకే. సీన్ 5A టేక్ 1 రోల్ యాక్షన్. సంతోష్ చేస్తా